నమస్తే బీసీఎన్ న్యూస్ తో మీ ముందున్నది ఆనంద్ రాజ్ కుమార్. ఈనాటి వార్తలను ముఖ్యాంశాలు. కడప జిల్లా సున్నపురాళ్లపల్లి వద్ద జేఎస్డబ్ల్యూ స్టీల్ ప్లాంట్ పనులు ప్రారంభించిన సీఎం చంద్రబాబు 16,350 కోట్ల పెట్టుబడితో 2 దశల్లో ఉక్కు పరిశ్రమ నిర్మాణం. అమరావతిపై వైసీపీ అధినేత జగన్ వ్యాఖ్యలు గందరగోళంగా ఉన్నాయన్న సోమిరెడ్డి, రాజధానిపై కొత్త నినాదాలతో ప్రజలకు తప్పుదోవ పట్టిస్తున్నారని ఆరోపణ. రెండేళ్ల చంద్రబాబు కూటమి పాలనంతా ప్రజా సమస్యలు ప్రక్కన పెట్టి కెమెరాల మధ్యనే సాగింది. మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి విమర్శలు. తిరుమల శ్రీవారిని దర్శించుకున్న కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఆలయ మర్యాదలతో స్వాగతం పలికిన అధికారులు. రాయలసీమ ప్రజల దశాబ్దాల ఉక్కు కలను సాకారం చేసే దిశగా కీలక ముందడుగు పడింది. కడప జిల్లా జమ్మలమడుగు నియోజకవర్గంలోని సున్నపురాళ్లపల్లిలో 16,350 కోట్లతో నిర్మించనున్న ప్రతిష్టాత్మక జేఎస్డబ్ల్యూ రాయలసీమ స్టీల్ ప్లాంట్ నిర్మాణ పనులను ముఖ్యమంత్రి చంద్రబాబు లాంఛనంగా ప్రారంభించారు. కేంద్ర ఉక్కు భారీ పరిశ్రమల శాఖ సహాయ మంత్రి భూపతిరాజు శ్రీనివాస్ వర్మ, జేఎస్డబ్ల్యూ గ్రూప్ అధినేత సజ్జన్ జిందాల్తో కలిసి కాంక్రీట్ వేసి పనులకు శ్రీకారం చుట్టారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ దేశంలోనే మొదటిసారిగా గ్రీన్ స్టీల్ను ఉత్పత్తి చేసే ప్లాంట్ను రాష్ట్రంలో ఏర్పాటు చేస్తున్నామని ప్రకటించారు. కేవలం విశాఖపట్నం మాత్రమే కాకుండా రాయలసీమ ప్రాంతాన్ని కూడా ఉక్కుసీమగా మారుస్తామని హామీ ఇచ్చారు. కేంద్ర మంత్రి శ్రీనివాస్ వర్మ మాట్లాడుతూ 2030 నాటికి దేశంలో 300 మెట్రిక్ టన్నుల స్టీల్ ఉత్పత్తి సామర్థ్యాన్ని సాధించాలన్న ప్రధాని మోడీ దార్శనికతకు ఈ ప్రాజెక్టు ఒక గొప్ప ముందడుగన్నారు. ప్రధాని మోడీ సంపూర్ణ సహకారం, సీఎం చంద్రబాబు విజన్తో ఏపీలో డబుల్ ఇంజన్ అభివృద్ధి పనులు పెడుతుందన్నారు. ప్రపంచ స్థాయి ప్రమాణాలతో స్టీల్ ఉత్పత్తి చేసే జేఎస్డబ్ల్యూ గ్రూప్ కడపలో ప్లాంట్ నెలకొల్పడం రాయలసీమ వాసుల ఆత్మవిశ్వాసాన్ని పెంచడమే కాకుండా స్థానిక యువత ఉజ్వల భవిష్యత్తుకు బాటలు వేస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర మంత్రులు గొట్టిపాటి రవికుమార్, సవిత, ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు పివిఎన్ మాధవ్ తదితరులు పాల్గొన్నారు. ఈ రోజు మీరు చూస్తే పెద్ద ఎత్తున పెట్టుబడులు పెట్టడానికి జేఎస్డబ్ల్యూ సంస్థ చైర్మన్ సజ్జన్ జిందాల్ గారు ఇక్కడికి వచ్చారు. ఇప్పటికే 10 లక్షల కోట్ల రూపాయలు పెట్టుబడులు పెట్టారు దేశంలో. నేను ఒకటే వారిని కోరాను, రాబోయే రోజుల్లో ఆంధ్రప్రదేశ్ని మీ రెండో నివాసం చేసుకుని పెట్టుబడులు పెట్టమని కోరాను. ఇది ప్రారంభం మాత్రం. పెద్ద ఎత్తున పెట్టుబడులు పెట్టడానికి జిందాల్ గారు సిద్ధంగా ఉన్నారు. గట్టిగా చప్పట్లు కొట్టి స్వాగతం పలకండి. దశాబ్దాలుగా ఎదురు చూస్తున్న అందరి కల నిజమైన రోజు. అది జేఎస్డబ్ల్యూ రాయలసీమ స్టీల్ ప్లాంట్. నేను ఆ రోజు హామీ ఇచ్చాను, రాయలసీమ స్టీల్ ప్లాంట్ తో ప్లాంట్ పెడతామని చెప్పాం. ఆ మాట నిలబెట్టుకున్న ప్రభుత్వం ఎన్డీఏ ప్రభుత్వాన్ని ఒక్కసారి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా. రాయలసీమ అంటే తిరుమల వెంకన్న, శ్రీశైలం మల్లన్న, ఒంటిమిట్ట రామన్న, వీటితో పాటు ఇప్పుడు రాయలసీమ అంటే హార్టికల్చర్ అద్భుతాలు, అరుదైన ఖనిజాలు. రాయలసీమ అంటే స్వర్ణగిరి గోల్డ్ ఫీల్డ్. మొన్నే ఇనాగరేట్ చేశాను. ఈ స్వర్ణగిరి గోల్డ్ ఫీల్డ్ తో కేజీఎఫ్ కు దీటుగా హెచ్జీఎఫ్ ఉంటుంది. స్వర్ణయుగం ప్రారంభమైంది ఈ రాయలసీమ నుంచి అని మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా. రాయలసీమ ఒకప్పుడు రతనాల సీమ. ఏదైతే అటువంటి రతనాల సీమ ఆ తరువాత కాలంలో నీటి కొరత కారణంగా తిండి లేక కడుపు చేత పట్టుకుని ఇతర ప్రాంతాలకు వలస వెళ్లేటువంటి పరిస్థితి రాయలసీమలో ఉన్నటువంటి పరిస్థితి ఆ సందర్భంగా మీ అందరికీ కూడా తెలుసు. ఏదైతే ఉన్న ఊరిని, నేల తల్లిని వదిలి వలస వెళ్లి బయట ప్రాంతాల్లో బ్రతకాల్సినటువంటి పరిస్థితిలో రాయలసీమను ఒకప్పుడు చూశామనేటువంటి విషయాన్ని సందర్భంగా మీ అందరికీ కూడా గుర్తు చేస్తున్నా. అయితే ఇప్పుడు అధికారంలో ఉన్నటువంటి ప్రభుత్వాలు అయితే ఉన్నాయో, కేంద్రంలో గాని రాష్ట్రంలో గాని ఎన్డీఏ కూటమి ఆధ్వర్యంలో నడుస్తున్నటువంటి ప్రభుత్వాల ఆధ్వర్యంలో ఇవాళ రాయలసీమలో
అభివృద్ధి పెద్ద ఎత్తున పరిగెడుతోంది అనేటువంటి విషయాన్ని సందర్భంగా మీరంతా కూడా గమనించాలి మిత్రులారా. ఏదైతే కేంద్రంలో ప్రధానమంత్రి గారి వాజ్పేయి గారి నేతృత్వంలో ఉన్నటువంటి ప్రభుత్వం యొక్క సహకారంతో స్ఫూర్తితో రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారి యొక్క విజన్ తో ఉప ముఖ్యమంత్రి గారి పవన్ కళ్యాణ్ గారి యొక్క నేతృత్వంలో అదేవిధంగా యువ నాయకుడు ఎవరైతే ఉన్నారో లోకేష్ గారి యొక్క ఆలోచన విధానంతో ఇవాళ రాష్ట్రం అభివృద్ధిలో ముందున్నటువంటి విషయాన్ని దయచేసి మీ అందరూ కూడా గుర్తించాలి. మొదల ఇది ఒకప్పుడు రాయలసీమ ప్రజల యొక్క గుండు కోత, ఉండడానికి వీలు లేని పరిస్థితి, తినడానికి తిండి లేనటువంటి పరిస్థితి నుండి ఈవేళ రాయలసీమ ఆంధ్రప్రదేశ్ లో గాను దేశంలోనే అతిపెద్ద పారిశ్రామిక హబ్ గా మారబోతుంది అనేటువంటి విషయాన్ని మీ అందరూ కూడా గమనించాలని సందర్భంగా విజ్ఞప్తి చేస్తున్నాం మిత్రులారా. ఏదైతే రాబోయేటువంటి రోజుల్లో రాయలసీమ ఒక పారిశ్రామిక హబ్ గా మారిపోతాం, ఏదైతే గతంలో ఉపన్యాసాలకే పరిమితమైనటువంటి రాయలసీమ ఇవాళ అభివృద్ధి పదంలో పయనించబోతా ఉంది మిత్రులారా. ఒకప్పుడు అభివృద్ధి అనేటువంటి నినాదమే రాయలసీమలో వినిపిస్తే ఇవాళ నిర్మాణ పనులు చురుగ్గా కొనసాగుతున్నటువంటి విషయాన్ని మీరంతా కూడా గమనించాలి మిత్రులారా. ఏదైతే గతంలో ఇక్కడ స్టీల్ ఫ్యాక్టరీ పేరుతో పెద్ద ఎత్తున భూదందా చేసినటువంటి పరిస్థితిని మీ అందరూ గమనించాలి. స్టీల్ ఫ్యాక్టరీకి అనేక సార్లు శంకుస్థాపన చేసి ఈ కడప జిల్లా ప్రజల్ని, రాయలసీమ యొక్క ప్రజల్ని మోసం చేసినటువంటి విధానాన్ని మీరంతా కూడా గమనించాలి. గతంలో ఈ జిల్లాలో ఉన్నటువంటి ప్రజలు ఎవరైతే వైఎస్ రాజశేఖర రెడ్డి గారి కుటుంబం ఉన్నదో వారికి విధేయులుగా ఉన్నారు. చాలా సందర్భాల్లో ఈ జిల్లా ప్రజలు వారి కుటుంబానికి కష్టకాలంలో అండగా నిలిచినటువంటి సందర్భాలు అనేకం ఉన్నాయి. కానీ ఏ సందర్భంలో కూడా ఆ పాలకులు రాయలసీమ అభివృద్ధిని, ముఖ్యంగా కడప జిల్లా అభివృద్ధిని కోరుకోలేదనేటువంటి విషయాన్ని మీరంతా కూడా గమనించాలి మిత్రులారా. రాయలసీమ అభివృద్ధి చెందడం ఆ కుటుంబానికి ఇష్టం లేదు. రాయలసీమలో ప్రజల్లో చైతన్యం రావడానికి వీలు లేదు. రాయలసీమలో ప్రజలు ఆర్థికంగా స్థిరపడడానికి వీలు లేదు. ఎందుకంటే ఈ కడప జిల్లాలో ఉన్నటువంటి ప్రజలు వారి కుటుంబానికి బానిసలుగా ఉండాలని మాత్రమే వారు కోరుకున్నారు. కానీ ఈ కడప జిల్లా అభివృద్ధి మీద వారికి చిత్తశుద్ధి లేదు అనేటువంటి విషయాన్ని ఈ సందర్భంగా మీరు గమనించాలి మిత్రులారా. ఇవాళ ఈ కడప జిల్లాలో ఏదైతే మా అడ్డాగా నువ్వు చెప్పుకునేటువంటి కడప జిల్లాలో నువ్వు గాని నీ తండ్రి గారు గాని ముఖ్యమంత్రులుగా ఉన్నటువంటి సమయంలో చేయలేనటువంటి కడప స్టీల్ ప్లాంట్ నిర్మాణానికి ఇవాళ గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు గారి నేతృత్వంలో, నాయకత్వంలో ఇవాళ నిర్మాణ పనులు ప్రారంభమవుతున్నాయి అనేటువంటి విషయాన్ని ఈ సందర్భంగా మీ అందరికీ గుర్తు చేస్తున్నాను మిత్రులారు. ఇవాళ మన ముందు వచ్చినటువంటి జేఎస్డబ్ల్యూ సజ్జన్ జిందాల్ గ్రూప్ గురించి ఏదైతే ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు తరచూ చెప్తా ఉంటారు, ఏ దేశంలో స్టీల్ ఉత్పత్తి ఎక్కువగా ఉంటుందో ఆ దేశం వేగంగా అభివృద్ధి చెందుతుంది అనేటువంటి విషయాన్ని, ఏదైతే దేశంలో స్టీల్ ఉత్పత్తి ఎక్కువగా ఉంటుందో ఆ దేశం యొక్క జీడీపీ వేగంగా అభివృద్ధి చెందుతున్నటువంటి విషయాన్ని గౌరవ ప్రధాని నరేంద్ర మోడీ గారు చెప్తూ ఉంటారు. నరేంద్ర మోడీ గారి యొక్క లక్ష్యం 2030 నాటికి ఈ దేశంలో 300 మిలియన్ టన్ 300 మిలియన్ టన్ల స్టీల్ ఉత్పత్తి జరగాలనేటువంటిది ఒక లక్ష్యం. ఇవాళ దాదాపు దేశంలో 170 మిలియన్ టన్నుల స్టీల్ ఉత్పత్తి జరుగుతూ ఉంటే ఏదైతే జేఎస్డబ్ల్యూ గ్రూప్ ఉన్నదో జేఎస్డబ్ల్యూ గ్రూప్ మాత్రమే ఇవాళ భారతదేశం యొక్క స్టీల్ ఉత్పత్తిలో 25% స్టీల్ ప్రొడక్షన్ జేఎస్డబ్ల్యూ గ్రూప్ చేస్తా ఉన్నదనేటువంటి విషయాన్ని మీ అందరికీ కూడా చెప్తాం. ఇవాళ భారతదేశంలో కాదు ఉక్కు దిగ్గజం, ఒక అత్యున్నత ప్రమాణాలు కలిగినటువంటి ఉక్కు సంస్థ, అటువంటి సంస్థ ఇవాళ మన జిల్లాకు వచ్చి స్టీల్ ప్లాంట్ నెలకొల్పడం మన అందరి అదృష్టంగా కూడా భావించాలి. రాబోయేటువంటి రోజుల్లో ఈ ప్రాంతంలో జరిగేటువంటి అభివృద్ధి కార్యక్రమాలకి ఇది ఒక చక్కని వేదిక అనేటువంటి విషయాన్ని మనంతా కూడా గమనించాలి. ఈ విధంగా రాబోయేటువంటి రోజుల్లో ఈ రాష్ట్రంలో జేఎస్డబ్ల్యూ గ్రూప్ మరిన్ని పారిశ్రామిక అభివృద్ధి కార్యక్రమాలు చేస్తుందని, అదేవిధంగా కేంద్రం యొక్క సహకారంతో, అదేవిధంగా ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారి యొక్క విజన్తో రాబోయేటువంటి రోజుల్లో ఇవాళ ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి పరుగును పెడుతుంది. ఈ రాష్ట్రంలో గతంలో మీ అందరికీ కూడా తెలుసు మిత్రులారా, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం యొక్క భవిష్యత్ అంధకారంలోకి పోయినటువంటి పరిస్థితి నుండి ఇవాళ ఆంధ్రప్రదేశ్ ప్రజల్లో ఆశలు చిగురించడమే కాకుండా ఇవాళ వారి నమ్మకాన్ని పెంచాయి. ఆంధ్రప్రదేశ్ కి చక్కటి భవిష్యత్తు ఉందనేటువంటి విషయాన్ని సందర్భంగా గమనించాలి. ఏదైతే ఇవాళ ఈ 2 సంవత్సరాల కాలంలోనే 20 లక్షల కోట్లుగా పెట్టుబడులు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి రావడం జరిగింది.
భారతదేశంలో రాబోయేటువంటి రోజుల్లో ఆంధ్రప్రదేశ్ ఉక్కు ఉత్పత్తిలో ప్రథమ స్థానంలో ఉంటుంది అనేదానికి అది భవిష్యత్తు ఉంది. ముఖ్యంగా ఏదైతే ఈ కడపలో ఉన్నటువంటి స్టీల్ ప్లాంట్ ఉన్నదో రాబోయేటువంటి రోజుల్లో ఒక చారిత్రాత్మకమైనటువంటి సంస్థగా ఎదుగుతుంది అనేటువంటి విషయాన్ని ఈ సందర్భంగా మీ అందరికీ కూడా చెప్తూ సెలవు తీసుకున్నాను. జై హింద్. అమరావతిపై వైసీపీ అధినేత జగన్ చేస్తున్న వ్యాఖ్యలు పూర్తిగా గందరగోళంగా ఉన్నాయని ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి విమర్శించారు. ఒకప్పుడు అమరావతికి మద్దతు తెలిపిన జగన్ తర్వాత 3 రాజధానుల ప్రతిపాదన తీసుకొచ్చారని గుర్తు చేశారు. ఇప్పుడు మావిగని పేరుతో మరో కొత్త నినాదం తీసుకురావడం ప్రజలను అయోమయంలోకి నెట్టే ప్రయత్నమేనని ఆరోపించారు. అమరావతిలో ఇప్పటికే వేల కోట్ల రూపాయల పెట్టుబడులు వచ్చాయని, గతంలో 3 రాజధానుల ప్రతిపాదనను ప్రజలు తిరస్కరించారని, ఇప్పుడు కొత్త నినాదాలతో ప్రజలను మభ్యపెట్టే ప్రయత్నాలు ఫలించవని వ్యాఖ్యానించారు. రాష్ట్ర భవిష్యత్తులో రాజకీయాలు చేయకుండా బాధ్యతాయుతంగా వ్యవహరించాలని సోమిరెడ్డి హితవు పలికారు. నిన్న గన్ రెడ్డి, ఆయన జాబ్ ప్లస్ గన్ జగన్ రెడ్డి ఒక ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టాడు. ఆయన ప్రెస్ కాన్ఫరెన్స్ పెడితే పాపం సాక్షి విలేకరులు కూడా భయపడిపోతారంట. ఎందుకంటే జస్ట్ 3-3.5 గంటే మాట్లాడతాడు. ఆయన ఏం చెప్తాడో ఆయనకే అర్థం కాదు. ఇప్పుడు నిన్న కొత్త స్లోగన్ స్టార్ట్ చేశాడు. రేపు ఎలక్షన్ అమరావతికి మావిగన్కి పోటీ అంట. అమరావతి రాజధానికి ఆయన చెప్పిన మావిగన్కి పోటీ అంట. ఇది విజనరీకి మెంటల్ కేసుకి మధ్య పోటీ. చంద్రబాబు నాయుడు లాంటి దూరదృష్టి, భవిష్యత్తు గురించి ఆలోచించే చంద్రబాబు నాయుడికి ఒక మెంటల్ కేసుకి, ప్యాలెస్లో కూర్చొని పబ్జీ ఆడుకునేవాడికి, రాష్ట్రంలో కష్టపడి పనిచేసే నాయకుడికి మధ్య పోటీ. అభివృద్ధికి అరాచకానికి మధ్య, సంక్షేమానికి విధ్వంసానికి మధ్య పోటీ. జగన్మోహన్ రెడ్డికి ఏమైందో నాకు అర్థం కావటంలే. జగన్మోహన్ రెడ్డి వెరీ క్లియర్, ఆ రోజు అమరావతి రాజధానికి నాకు అభ్యంతరం లేదు అని చెప్పారు. మీకు తర్వాత దాంట్లో చూపిస్తాం స్క్రీన్ మీద. ఆ తర్వాత 3 రాజధానులు అన్నాడు. విశాఖపట్నం అక్కడ సెక్రటేరియట్ అన్నాడు. మళ్ళీ విశాఖపట్నంకి చేయి చూపించాడు. మళ్ళీ ఇప్పుడు మావిగన్ అంటున్నాడు. అసలు ఆయన ఏం చెప్తున్నాడో అర్థం కాని పరిస్థితి. ఈరోజు దేశంలో హైవే మీద రాజధాని ఉండే రాష్ట్రం లేదు. హైవే మీద ఈయన హైవే మీద రాజధాని కడతానంటున్నాడు. అంటే ఇప్పుడు ఆల్మోస్ట్ 50,000 ఎకరాలు, వేల కోట్ల రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాల పెట్టుబడులు, ప్రైవేట్ సంస్థల పెట్టుబడులు, 12 జాతీయ బ్యాంకుల 15 జాతీయ బ్యాంకులు అమరావతిలో, ఇంక్లూడింగ్ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా 15. వీటన్నిటినీ నేను బుల్డోజర్ పెట్టి తోసేస్తాను, నాకు కన్నా ఛాన్స్ ఇస్తే అని చెప్పి అడుగుతున్నాడు. భారతదేశంలో ఒక రాష్ట్రంలో రాజధాని గురించి లోకసభలో ఈ దేశంలో ఎన్నుకున్న ప్రజాప్రతినిధులందరూ ఆ లోకసభలో, చట్టసభలో బీజేపీ, కాంగ్రెస్, టీడీపీ, జనసేన, టీఎంసీ, ఆప్, బీఆర్ఎస్, సమాజ్వాదీ పార్టీ, బీజేడీ, ఆర్జేడీ, జేడీయూ, శివసేన, మోర్ దాన్ 20 పార్టీస్ యునానిమస్గా దేశం మొత్తం అమరావతికి ఐక్యంగా మేము మద్దతు ఇస్తున్నామని చెప్పారు. ఈ మెంటల్ కేసు వాళ్ళు బాయ్కాట్ చేసి బయట వచ్చారు. అంటే అమరావతికి ఏదన్నా ఒక రాష్ట్రమైనా డిఫర్ అయిందా? కాలేదు. దేశం మొత్తం, యావత్ దేశం నిలబడింది అమరావతి వెనక. ఆ రైతులు త్యాగాలు చేశారు. ఈరోజు ఏంటి, అక్కడ పరిశ్రమలు వచ్చినాయి, క్వాంటమ్ వ్యాలీ వచ్చేసేసింది, మొత్తం ఇండస్ట్రీస్ వరుస లిస్ట్ ఉన్నాయి ఇక్కడ. ఇవన్నీ నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ డిజైన్, ఎన్ఐడి ఏపీ వచ్చింది, ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ ఎయిమ్స్ వచ్చింది, స్కూల్ ఆఫ్ ప్లానింగ్ అండ్ ఆర్కిటెక్చర్ వచ్చింది, సెంట్రల్ ఇన్స్టిట్యూషన్ ఆఫ్ టూల్ డిజైన్ వచ్చింది, ఇగ్నో రీజనల్ సెంటర్ వచ్చింది, క్వాంటమ్ ఏఐ యూనివర్సిటీ వచ్చింది. ఇవన్నీ చదవాలంటే జాతీయ అంతర్జాతీయ స్థాయి ప్రైవేట్ డీమ్డ్ యూనివర్సిటీస్ వచ్చినాయి, ఇంటర్నేషనల్ యూనివర్సిటీస్ ఆఫ్ లీగల్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్ వచ్చింది, NVIDIA, ఎన్విడియా భాగస్వామ్యంతో ఏఐ యూనివర్సిటీ. వీటన్నిటినీ రావటము జీర్ణించుకోలేకపోతున్నాడు. ఇప్పుడు కాసేపు ప్రకటనలు.